భారత్ ఫ్యూచర్ సిటీ హైదరాబాద్కి ఆగ్నేయ దిశగా ఒక 30-40 కిలోమీటర్ల దూరంలో ఒక అందమైన సరికొత్త నగరాన్ని నిర్మించాలని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలలు కంటున్నాడు. కానీ ఈ భారత్ ఫ్యూచర్ సిటీ మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు ఈ భారత్ ఫ్యూచర్ సిటీ భూసేకరణలో భూములు కోల్పోయే రైతులు ఆల్మోస్ట్ ఒక 58 మంది వరకు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో నామినేషన్లు కూడా వేసిర్రు ప్రభుత్వ తీరుకు నిరసనగా. అంతేకాదు ద న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ అనే ఒక వెబ్ పత్రికలో రతిన్ రాయ్ అనే ఒక వ్యక్తి ఒక పెద్ద ఆర్టికల్ రాసుకొచ్చిండు. దాని సారాంశం ఏంటంటే అందమైన హామీల మీద ఒక వికృతమైన నగరాన్ని నిర్మించడానికి ప్రయత్నం జరుగుతోంది అని చెప్పి. ఈ రతిన్ రాయ్ భారత 13వ ఆర్థిక సంఘంలో సభ్యుడు, కేంద్ర ప్రభుత్వానికి సలహాదారుగా పనిచేసిండు. అంతేకాదు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో పిహెచ్డి పట్టా కూడా పొందిండు. ఇంతకీ అసలు ఈ భారత్ ఫ్యూచర్ సిటీ ప్రణాళికలు ఏంది, దీని మీద రైతుల నుంచి ఎందుకు నిరసన వ్యక్తం అవుతుంది, అసలు రతిన్ రాయ్ ఎందుకు ఈ మాటలు అన్నాడు, ఈ వీడియోలో చూద్దాం. వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథనాల కోసం ది ఫోర్త్ స్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భారత్ ఫ్యూచర్ సిటీని టోక్యో, న్యూయార్క్ లాంటి నగరాలకు ధీటుగా నిర్మించాలని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. దీనికోసం దాదాపు 19,000 ఎకరాల భూమి సిద్ధంగా ఉంది. ఈ భూమి అంతా ఎక్కడదంటే గత ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పరిపాలనలో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములు ఇవన్నీ. ఫార్మాసిటీని రద్దు చేసి ఫ్యూచర్ సిటీ పేరుతో ఒక సరికొత్త నగరాన్ని నిర్మించాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ట్రై చేస్తుంది. రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు మండలాల పరిధిలో దీన్ని నిర్మించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఈ భూమి గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం సేకరించింది. ఫార్మాసిటీ కోసం భూసేకరణ జరిగే టైంలో రైతులు ఎదురు తిరిగిర్రు. 2 పంటలు పండే తమ భూమిలో విషరసాయనాలతో కూడుకున్న ఈ ఫార్మా పరిశ్రమల్ని పెట్టొద్దు అని చెప్పి చాలా గట్టిగా ఎదురు తిరిగిర్రు. ఈ రైతుల నిరసనలకు ముషీరాబాద్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి నాయకత్వం వహించిండనే చెప్పుకోవచ్చు ఒక విధంగా. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇప్పటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇప్పటి మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళంతా సపోర్ట్ చేసిర్రు. ఈ భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల తరఫున కోర్టుల్లో కేసులు కూడా వేయించారు. ఈ రైతులు కూడా వీళ్ళు మా కోసమే కొట్లాడుతుర్రు అని చెప్పి మనసా వాచా నమ్మి వాళ్ళకి సహకరించారు. కాలం గిర్రున తిరిగింది. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటైంది. భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క వీళ్ళంతా మంత్రులయ్యారు. కోదండరెడ్డి 2024 సెప్టెంబర్ 7వ తారీఖున రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్గా నియమితుడయ్యిండు. కానీ రైతుల భూమిలో కానీ వాటి పరిస్థితుల్లో కానీ ఎట్లాంటి మార్పు లేదు. ఫార్మాసిటీ పోయి కొత్తగా ఫ్యూచర్ సిటీ వచ్చింది. భూసేకరణలో మాత్రం ఎట్లాంటి మార్పులు లేదు. రైతుల భూములను బలవంతంగా లాక్కునే ప్రయత్నాల్లో కూడా ఎట్లాంటి మార్పు లేదు. ఏ భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు ఎదురు తిరిగిర్రో అదే భూసేకరణకి ఇప్పుడున్న ప్రభుత్వం ఒకప్పుడు ఈ భూసేకరణకు వ్యతిరేకంగా కొట్లాడిన మంత్రులే సపోర్ట్ చేస్తున్నారు. జస్ట్ పేరు మారింది, ఫార్మాసిటీ పోయింది, భారత్ ఫ్యూచర్ సిటీ వస్తుంది. ఈ 19,000 ఎకరాలకు తోడు ఇప్పుడు కొత్తగా ఒక 6 లైన్ రహదారి భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి వరకు 6 లైన్ల రోడ్డు వేయడానికి కూడా భూసేకరణకి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. దీనికోసం నల్గొండ, రంగారెడ్డి జిల్లాలల్లో మళ్ళీ కొన్ని వేల ఎకరాల భూమిని సేకరించడానికి కూడా ప్రయత్నాలు మొదలైనవి. అదేంది, మేము అసలుకే భూములు ఇవ్వమన్నాం కదా, మీరు ఫార్మాసిటీ ఎత్తేసి ఫ్యూచర్ సిటీ పెట్టంగానే మా భూములకు ఏమైనా రక్షణ కలుగుద్దా, ఇదేంది అని చెప్పి ఏ నాయకులైతే వీళ్ళ తరఫున కొట్లాడిర్రో ఆ నాయకుల దగ్గరికి ఇప్పుడు రైతులు వెళ్తే, అరే అదంతా ఎందుకు బై, కొన్ని పైసలు ఎక్కువ ఇస్తాం అమ్మేసేయండి అని ఈ కొత్తగా ఎంపికైన మంత్రులు సమాధానం చెప్తున్నారు. రైతుల కడుపు మండింది. అందుకే దాదాపు 58 మంది రైతుల వరకు వచ్చి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో నామినేషన్లు వేసిర్రు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ప్రభుత్వం మీద ఒక రకమైన నిరసనది. అసలు ఒక నగర నిర్మాణం ఎవరి కోసం? ప్రజల కోసమే కదా. మరి ఆ ప్రజలే వద్దంటుంటే ఈ ఫ్యూచర్ సిటీ ఎవరి కోసం? ఫార్మాసిటీ భూసేకరణ టైంలో రైతులకి సపోర్ట్గా ఉండి కొట్లాడిన నేతలంతా ఇప్పుడు ప్రభుత్వాల్లో కీలక స్థానాల్లో ఉన్నారు. వాస్తవానికి వీళ్ళంతా నిజంగా నిజాయితీ ఉంటే, నిజంగా నిబద్ధత ఉంటే రైతుల భూముల్ని ఎవరి వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి. వీళ్ళు కొట్లాడిన కాజ్ కూడా అదే. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగడానికి ఎవరైతే దానికి వ్యతిరేకంగా కొట్లాడిర్రో వాళ్ళే దానికి అనుకూలంగా మారిపోయారు. రైతుల పరిస్థితి మాత్రం ఏం మారలే. ఆ భూముల్లో ఏదైనా చేద్దామంటే కోర్టులలో ఉన్న కేసులు అడ్డం వస్తున్నాయి. అదేంది మా సమస్య పరిష్కరించండి అని చెప్పి ఈ నేతల దగ్గరికి పోతే వాళ్ళ నుంచి ఎట్లాంటి రెస్పాన్సు లేదు. మేము కూడా ఈ భూసేకరణని ఆపలేం అని చెప్పి నిర్మోహమాటంగా చెప్తున్నారు. కావాలంటే 4 పైసలు ఎక్కువ ఇప్పిస్తాం అంతే. మరి ఎందుకు అప్పట్లో ఈ రైతుల వెనకుండి కేసులు వేయించినట్టు? అంతేకాదు ఈ భారత్ ఫ్యూచర్ సిటీ పేరుతో
పెద్దగా రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగడమే తప్ప అంతకు మించిన ప్రయోజనం ఏమీ ఉండదు. కనీసం ఆ ఫార్మాసిటీ అన్నా వస్తే కొద్దిమందికి ఉపాధి దొరికేది, కొత్తగా జాబులయ్యేయి. ఆ ఫార్మాసిటీ 19,000 ఎకరాల్లో 9,000 ఎకరాల్లో మాత్రమే ఫార్మాసిటీ. మిగతా 10,000 ఎకరాలు చుట్టూ బఫర్ జోన్. అంటే ఈ కాలుష్యం ఏదైతే ఉందో అది గ్రామాల మీదికి రాకుండా ఎంతోమందికి ఉపాధి కలిగేలా, పరిశ్రమల్ని ప్రోత్సహించేలా జరిగిన ప్రయత్నం అది. కానీ ఈ ఫ్యూచర్ సిటీ పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప మరోటి లేదు అని చాలామంది ఆర్థికవేత్తలు కూడా చెప్తున్నారు. అటు గాకుండా, ఇటు గాకుండా, అటు పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించడం గాకుండా, ఇటు రైతుల భూములకు వాళ్ళకి తిరిగివ్వడం గాకుండా, మొత్తానికి ఆ భూముల్ని అడ్డికి పావుచేరు గుంజుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాం అనే ధోరణి ఇప్పుడు కనిపిస్తుంది. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల అక్కడున్న అధికారులకు, ఈ రాజకీయ నాయకులకి, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకే తప్ప రైతులకు ఏ విధంగా ప్రయోజనం కలగదు అని చెప్పి చాలామంది ఘంటాపథంగా చెప్తున్నారు. రతిన్ రాయ్ కూడా తన వ్యాసంలో ఆల్మోస్ట్ ఇదే చెప్పుకుంటూ వచ్చిండు. అంతేకాదు ఆయన రకరకాల ప్రశ్నలు వేసిండు. ఈ ఫ్యూచర్ సిటీ వల్ల రాష్ట్ర రాజధాని హైదరాబాద్కి కొత్తగా వచ్చే ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? ఆ ఫ్యూచర్ సిటీ ప్రమాణాలకు అనుగుణంగా హైదరాబాద్ కూడా అభివృద్ధి చెందుతుందా? అసలు ఈ ఫ్యూచర్ సిటీలో మామూలు హైదరాబాదీలే మనలాంటి సాధారణ జనమే ఉంటారా? లేదంటే టోక్యో, న్యూయార్క్ లాంటి నగరాల నుంచి వచ్చే పౌరులు ఎవరైనా నివసించడానికి అనుకూలంగా కడుతున్నారా? నిజంగా తెలంగాణ గవర్నమెంట్ ఒక అందమైన నగరాన్ని నిర్మించాలనుకుంటే ఉన్న హైదరాబాద్నే అందంగా తీర్చిదిద్దొచ్చు కదా. అందుకు కావలసిన అధికారం, సాధన సంపత్తిని ప్రజలు మీకు ఇచ్చిరు కదా. అవన్నీ వదిలేసి ఎందుకు ఫ్యూచర్ సిటీ పేరుతో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మీరు తెరదీస్తున్నారు? ఈ ప్రశ్నలన్నీ రతిన్ రాయ్ అడిగిండు. ఈ ప్రశ్నలకి ప్రభుత్వం దగ్గర ఏమైనా సమాధానం ఉందా? ఈ ఫ్యూచర్ సిటీ వల్ల ఎవరికి ప్రయోజనం? ప్రజలకి ఆవగింజంతైనా ప్రయోజనం ఉందా? మీకేమనిపిస్తుంది? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.